శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ కామేశ్వరాయ నమః. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో శుక్రుడు, మిథునంలో రవి బుధ గురువులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహు, మీనంలో శని, అలాగే చంద్రుడు మేషం, వృషభం, మిథున రాశుల్లో సంచారం. కన్యా రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుందని చెప్పచ్చు. ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రభుత్వ ఉద్యోగపరమైన రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభించే దశగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు అని చెప్పచ్చు. వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోవాలి. ఏదైనా కర్మానుసారైన మనకి వచ్చిన అవకాశాలని ఎంతవరకు ఉపయోగించుకుంటామన్నది మన మీద ఆధారపడి ఉంటుంది. విద్యార్థులు విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి. స్నేహితులకు దూరంగా ఉండడం, సాధ్యమైనంత వరకు పెద్దల సంరక్షణలో, అలాగే తల్లిదండ్రుల మాట విని ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అలాగే జీవిత భాగస్వామితోటి చిన్నపాటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు కోపాన్ని తగ్గించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. భూమి కొనుగోలు కావచ్చు, వాహనం కొనుగోలు కావచ్చు, ఈ వారం శుభసూచకమని చెప్పచ్చు. అయితే ఆరోగ్యపరంగా అన్నీ బాగున్నా కూడా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వీసా, H1B, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి ఫలితంగా చెప్పవచ్చు. వచ్చే అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. సంతానపరంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఎవరైతే ఉన్నారో సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరంగా బాగుంది. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. మంచి గవర్నమెంట్ సీట్ కానీ, ప్రైవేట్ సంస్థలో మంచి ఉద్యోగం కానీ వీరికి లభించే అవకాశం గోచరిస్తోంది. దీనివలన ఇంట్లో కాస్త సమస్యలు, ఆర్థికంగా ఉన్న ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోతాయి. చాలా ఆనందపడతారు. పిల్లల మంచి వృద్ధిలోకి వచ్చారు అనే భావన ఏర్పడుతుంది. మీ కష్టం తగిన ప్రతిఫలం ఇన్నాళ్ళకు లభించిందనే ఒక ఆనందం వ్యక్తపరుస్తారు. అయితే వ్యయంలో కుజకేతువులు కుటుంబ పరంగా దూరంగా ఉండవలసిన పరిస్థితి గోచరిస్తోంది. జీవిత భాగస్వామితోటి మాట పట్టింపు కావచ్చు, లేదంటే ఏదో రకంగా అయినా సరే దూరంగా ఉండవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లేదా ఇంట్లో ఒకరోజు రుద్రాభిషేకం చేయించుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు రెడ్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ మంగళవారం అనగానే వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి.